నువ్వు నాకు చెప్పావు అందరూ మోస్తాం మోస్తావరా లోపల పాడుచుండగా గుండె గుండెన పోరు ముట్టగా పత్తులోను పొత్తు పూచి వెలుగు నిండగా సాగే జాతరా గుండెలు పండగా
చర్చి కూడా తీయాలి. ఎందుకంటే ప్రసాద్ గారికి చర్చి అంటే ఇష్టం. దీనికి చాలా స్పాన్సర్ చేసింది చర్చికి. ఈ చర్చి ఎదో గృహంగా ఆయన స్పాన్సర్ చేశాడు. దాసరి నారాయణ గారి చేత ఆర్ నారాయణమూర్తి వాళ్ళిద్దరు స్పాన్సర్ చేశారు దీనికి. ఆయన గురించి మేము ఈ చర్చిలోకి వెళ్తామండి. స్పాన్సర్ చేసి తీసి ఆయన ఫోటోలు పక్కన పెట్టేస్తాం, తప్పలేదు. లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు.
ప్రతి ఇంటిలో ఉన్న అక్కలారా, అమ్మలారా, అన్నలారా, కూరతల్లులారా అందరూ ఈ ప్రవాహంలో కదలండి, కదం తొక్కండి. నా దళిత డప్పు శబ్దాలతో, మాదిగోడ డప్పుతో వందల వేల నుంచి శబ్దాలు పుట్టించారు. ఆ శబ్దానికి బాధైన కలేకూరి ఇప్పుడు మనకి లేడు. అందుకే ఆ డప్పు శబ్దాలతో కన్నీరు పెడుతున్నాయి. తన 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 మా అక్క కన్నీరు గురించి పుట్టిన మా ఎప్పుడో కవి, మా దళిత కవి, ప్రజా కవి అడుగు ఆ డబ్బు శబ్దాలు కన్నీరు. కలేకూరి ప్రసాద్ వాడు ఒక అద్భుతమైన శక్తి, ఒక మేధావి. ప్రపంచంలో ఒక ఖగోళంలో ఒక పుస్తకాన్ని డైవర్ట్ చేయాలంటే డిక్షనరీ లేకుండా పుస్తకాన్ని బయటికి తీసుకొచ్చే వ్యక్తి కలేకూరి ప్రసాద్. కలేకూరి ప్రసాద్ ఇండియా దర్పణంలో కూడా అన్టచబిలిటీ మీద మాట్లాడే బ్లాక్ ఈజ్ బ్యూటీ అనే మాట ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడినప్పుడు దక్షిణ భారతదేశం కూడా ఒక ఆనందపడింది. కలేకూరి ప్రసాద్ ఒక కర్మభూమిలో పూసిన ఒక జాతీయ గీతాన్ని రాశాడు. జాతీయ గీతాన్ని కలేకూరి ప్రసాద్ అద్భుతించి ఈ భారతదేశాన్ని సృష్టించి అది తెలుగులో, ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేషన్ అయింది. మీకు కలేకూరి పర్సనల్గా తెలుసా లేదా ఇంటెలెక్చువల్ పర్సనల్గా తెలుసు. పర్సనల్గా చెప్పండి. అది ఇంటెలెక్చువల్ అందరూ మాట్లాడుతున్నారు. అయిన తర్వాత కూడా అతని యొక్క ఇద్దరు బిడ్డలతో సంసారం చేసి అతను మంగళగిరి ప్రాంతంలో పిల్లలు చేసుకుని ఉద్యమాలు బాగా చేసి పనిచేసి మారుపేరు కాకుండా ఒక శక్తిగా మరి ఒక సాంప్రదాయాన్ని చేసుకొని ఆయన యొక్క పేదల అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకున్న వ్యక్తి కలేకూరి ప్రసాద్. కలేకూరి ప్రసాద్కి స్వార్థం లేదు. కలేకూరి ప్రసాద్కి ఆకలి ఉంది. ఆకలి అయినప్పుడు తోటలు పీపుల్స్ వార్ నుంచి బయటికి రావడానికి బుల్లెట్ కాదు బ్యాలెట్ వెళ్ళాలని చెప్పేసి వ్యక్తి కలేకూరి ప్రసాద్. అదేవిధంగా కలేకూరి ప్రసాద్ ఒక క్రిస్టియన్ సాంప్రదాయ కుటుంబంలో జన్మించి క్రిస్టియన్ యేసుప్రభు పడినటువంటి కష్టాలన్నీ కూడా దళితులు మాత్రమే పడుతున్నారని విముక్తి చెంది మన దళిత వాడలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బహుజనులు పడే కష్టాలను చూసి తట్టుకోలేక ఒక యువకగా, ఒక శక్తిగా, ఒక కవిగా
ఒక సూర్యుడిలా ఒక శక్తిలా ప్రభావించినటువంటి వ్యక్తి కలేకూరి ప్రసాద్. ఆయన కలం ముద్దు పేరు యువక అనే నామకరణం చేసి ఆ యువక అనే పేరు మీద దళితుల కోసం ఎన్నో 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 కవితలను రాసి కారంచేడు, చిండూరు, నూరుకుప్పం, పదిరికుప్పం, గోకరాజపల్లి, పత్తినపాడు, కందిచర్ల గ్రామాల్లో అనేకమైనటువంటి అగ్రవర్ణాల దాడులకు బలైనటువంటి బహుజనులను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అందరూ తమ సొంత బిడ్డలుగా భావించి తనకున్నటువంటి పాస్తులను తల్లిదండ్రులను అందరిని కూడా వదిలివేసి బహుజనుల కోసం, నిరక్షరాస్యుల కోసం, దారిద్ర్య రేఖ దివ్యంలో నివసించే ప్రతి ఒక్క వ్యక్తి కోసం నేనున్నాను అంటూ ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా, ఒక అవతార మూర్తిగా వేసినటువంటి బహుజన మూర్తి కలేకూరి ప్రసాద్. కృష్ణా జిల్లా కందిచర్ల గ్రామంలో ఒక టీచర్ల కడుపున జన్మించినటువంటి ఇంటికి పెద్ద కుమారుడు కలేకూరి ప్రసాద్. మీకు పర్సనల్గా తెలుసా? పర్సనల్ ఇంపార్టెంట్ పర్సనల్గా ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘంలో ఆయన పనిచేశాడు. ఏపీసీఎల్సీ, హరగోపాలు, బాలగోపాలు, వంగపండు, సత్యమూర్తి, అదేవిధంగా బొజ్జా తారక ముద్దుబిడ్డ, కొండపల్లి సీతారామయ్య గారికి ముద్దుబిడ్డ అయినటువంటి కలేకూరి ప్రసాద్ ఏపీసీఎల్సీలో అనేక విధాలుగా పనిచేసి అక్కడి నుంచి బయటకు వచ్చి రచయితగా ఉన్నాడు. జోహార్ కామ్రేడ్ కలేకూరి ప్రసాద్. ఉద్యమాల్లో పాల్గొన్నాడు, ఎన్నో ఉద్యమాలు చేశాడు. ఆ రోజు మన సుండూరు, కారంచేడులో జరిగిన వాటి గురించి పాల్గొన్నాడు. వాటి నుండి పాటలు పుట్టించాడు, పాటలు రాశాడు. ఎన్నో ఉద్యమాలు. పర్సనల్గా చెప్పండి. చాలామంది ఇది చెప్తున్నారు, పర్సనల్గా మీరు చూసారు. పర్సనల్గానే చూసింది 94లో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్గా పోటీ చేశారు. తను చేసిన ఉద్యమాల్లో చాలా వాటిలో పాల్గొన్నారు. ఎంతోమంది దళితులకి న్యాయంగా తన వంతు సహాయంగా ఎన్నో ముద్దుల అగ్రవర్ణాలతో కూడా పోరాడి వాళ్ళకి సమాన హక్కుల కోసం పోరాటాలు చేసి వాళ్ళకి సమానమైన న్యాయవంతం కోసం చేశాడు. అదే గోకరాజపల్లిలో అగ్రవర్ణాల గురించి అడగారిన మాదిగపల్లిని కూడా అక్కడ వాళ్ళని అందరినీ ఖండించి ఇక్కడ కంచేశారు. వాళ్ళకి స్థిరమైన స్థలాలు ఇప్పించి ఇల్లు కూడా కట్టించారు. అలాంటి ఉత్తమ దళిత నాయకుడు అండి. జోహార్ కలేకూరి ప్రసాద్ గారికి జోహార్. కమ్యూనిస్ట్ పార్టీలోకి దళితులు ఎంటర్ కానివ్వలేదు. ఆమె రాసే 290 పేజీలు నవలు నేను చేసిన 80 మంది కమ్యూనిస్ట్ పార్టీ నోట్ చేసిన 80 మంది కమ్యూనిస్ట్ నాయకుల పేరు నోట్ చేస్తే అందులో 2 పేర్లు మాలోళ్ళి, ఎస్సీలు. అది ఒక సత్యమూర్తి, అది కొండపల్లి సీతారామయ్యలో పనిచేసే పాలేరు ధర్మరాజు, వీళ్ళిద్దరు మాత్రం ఎస్సీలు. మిగతా మొత్తం కూడా కమ్మారెడ్డిస్. అంటే 1921 నుంచి ఇప్పటికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం కూడా కమ్మల నాయకత్వంలో కొనసాగుతుంది. ఈ లంజా కొడుకులు విప్లవ ప్రత్యేక శక్తుల దళిత సపోర్ట్ చెప్పండి. ఈ రోజు ఈయన సపోర్ట్ చేసే కేఎన్పిఎస్ కానీ, ఈయన సపోర్ట్ చేసే ఎంఎల్ పార్టీ కానీ, మావోయిస్ట్ పార్టీ కానీ ఈ దేశానికి జనశక్తి ఆల్సో, నేను సపోర్ట్ చేసే జనశక్తి ఆల్సో ఈ దేశానికి ప్రతీకాత్మక విప్లవ శక్తులు వాళ్ళు. దే ఆర్ కౌంటర్ రెవల్యూషనర్స్. ఈ దేశానికి విప్లవం నిర్వహించాలంటే ఈ దేశంలో ఖమ్మం మార్క్సిస్టులు, ఖమ్మం మావోయిస్టులే ఈ దేశ ప్రతిగా చెప్తున్నాడు. మీటింగ్ చెప్పండి. మావోయిస్ట్ పార్టీ ఈ దేశానికి ప్రతీకాత్మక విప్లవ శక్తి. అది జనశక్తి. ఆల్ ఎంఎల్ పార్టీస్ కూడా కాదు. ఎందుకు చెప్పండి. ఈ దేశానికి దళితులు, ఆదివాసీలు కోరుకునే నిజమైన ప్రజాస్వామిక విప్లవాన్ని నిరోధించే శక్తి ఎవరు అంటే ఆల్ ఎంఎల్ పార్టీస్, అందులో జనశక్తి, మావోయిస్ట్ పార్టీలు. ఇదే అంతే. ఇంకా కలేకూరి గురించి చెప్పండి. కలేకూరి అన్న, కలేకూరి ఈజ్ ఏ ధిక్కార స్వరం. ఎందుకంటే ఆయన 92లో బయటకు వచ్చాడు. ఈ దేశంలో అనేక మంది నిన్న మొన్నటికి శ్రీనివాస్ కూడా నేను కమ్యూనిస్ట్ పార్టీ, మావోయిస్ట్ పార్టీకి 80 పేజీల డాక్యుమెంట్ పెట్టాను. కానీ ఆ డాక్యుమెంట్ అక్కడ తెలియదు. ఇప్పటికీ ఆ డాక్యుమెంట్ ఏం పెట్టాడు, అందులో ఏం రాసి ఎవరు తెలీదు. కానీ ఆయన వేరన్న సిద్ధాంతం ఈ దేశం అల్టిమేట్ చెప్పాడు. కానీ ఎవరు చెప్పాలి ఆయనకి. ఆయన రాసిన సిద్ధాంతం ఏందో, ఆయన రాసిన డాక్యుమెంట్ ఏదో బయట పెట్టమని చెప్పండి. మేము అదే కోరుకుంటున్నాం ఇప్పటికీ. అది సార్.
ఇది ప్యారలల్ అది నీకు తెలుగు ఇంగ్లీష్ నేను లాస్ట్ లేటెస్ట్ చేపిస్తే డైరెక్ట్గా నేను చదువుతుంటే ఆయన చెప్తుంటే కంప్యూటర్లో పడతాం. నేను చెప్తూ ఉంటాను ఇంగ్లీష్లో చదువుతూ ఉంటాను, ఆయన తెలుగులో చెప్తా ఉంటాడు, కోటి టైప్ చేయడం. వచ్చాడు వాడు ఫస్ట్ వెళ్దాం మనం అక్కడ మీటింగ్లో ఎక్కడ ఒంగోలు మీటింగ్లో మనం ఈ నైట్కి గుంటూరు వెళ్తున్నాం అని చెప్పి అప్పుడు అన్నీ చూద్దాం మిస్ అప్పుడు ఏపీఎల్ చంద్రరావు దగ్గరికి వచ్చి మనం టిఫిన్లు చేశారు బరియల దగ్గర. ఇక్కడేనా మీరందరూ లీడర్లు నుండి బాగా చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద లీడర్లు అందరూ నాకేం చుట్టమాయ ఇల్లు వాళ్ళు చెబుతూ ఉంటారు మినరల్ వాటర్ పాయింట్లో ఆలూరా ఇంకేమన్నా ఏడా అయిపోయింది వాడు చెట్టు అసలు నేను ఇంటి చెప్తే ఒకప్పుడు చెప్తే నేను ఫ్రీగా ఉంటాను. రవి 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 Yeah. రవి You can narrate in English. We took it actually. We took it directly. We took it. Teresh Babu. బ్రాహ్మణిజంపై భారతదేశంలో మొట్టమొదటిగా తన కళాన్ని వెక్కి చెప్పి ఒక యువకుడై ఒక నావికుడై ఈ ప్రవాహంలో మనల్ని తీసుకుపోతున్న విప్లవ కవి దళిత కవి ఆడిగో ఈ బ్రాహ్మణులో గుండెల్లో దడలు పుట్టించినటువంటి బ్రాహ్మణులో గుండెల్లో గుళ్ళ పుట్టించినటువంటి కళేకూరన్న అందరూ కూడా ఊహారని కళేకూరి బ్రాహ్మణ గుండెల్లో మట్టెలు పుట్టించినటువంటి కళేకూర ప్రసాద్ కళేకూరి ప్రసాద్ గారు జోహార్ కళేకూరి ప్రసాద్ గారు జోహార్ కళేకూరి ప్రసాద్ గారు
ఇంకెక్కడ ఎక్కుతారా తమ్ముడు? గ్రేట్ కంట్రిబ్యూషన్. ముందు పది నిమిషాలు ప్రశాంతంగా ఉంటారా? ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పండి. प्रसाद अमर रहे। जोहर कले गुरु प्रसाद, जोहर कले गुरु प्रसाद, गिरिजन आशा ज्योति कले गुरु प्रसाद, नगारी कुलाल आशा ज्योति कले गुरु प्रसाद, एससी एसटी बीसी मत మైనారిటీల నాయకుడు కలే గురు ప్రసాద్, రహే కలే గురు ప్రసాద్, నగారి కులాల ఆశా జ్యోతి కలే గురు ప్రసాద్, దళిత ధిక్కార కవి కలే గురు ప్రసాద్, జోహర్ కలే గురు ప్రసాద్. శాంతి పిల్లలు కలజోడు పెట్టుకోలేదు. जोहर कलेकुल प्रसाद, जोहर कलेकुल प्रसाद, जोहर जोहर श्री कलेकुल प्रसाद, जोहर जोहर बहुजन नायकुడు कलेकुल प्रसाद, जोहर दलित नायकुడు कलेकुल प्रसाद, जोहर कलेकुल प्रसाद, जोहर एससी एसटी प्रसाद, जोहर कलेकुल जोहर कलेकुल प्रसाद, जोहर कलेकुल प्रसाद, కలంపూటుతో మనువాదులను గడగడలాడించిన కలేకురి ప్రసాద్, కలంపూటుతో మనువాదులను గడగడలాడించిన కలేకురి ప్రసాద్, जोहर कलेकुल प्रसाद, जोहर कलेकुल प्रसाद, जोहर कलेकुल प्रसाद, जोहर डॉक्टर बी आर अंबेडकर, जोहर डॉक्टर बी आर अंबेडकर, लाले दलित ऐक्यता, लाले दलित ऐक्यता, लाले ऐक्यता रहित, जोहर कलेकुल प्रसाद, जोहर कलेकुल प्रसाद, जोहर कलेकुल प्रसाद, लाले दलित ऐक्यता. వర్ధిల్లాలి దళిత పోరాటాలు, వర్ధిల్లాలి దళిత పోరాటాలు, వర్ధిల్లాలి విప్లవ పోరాటాలు, వర్ధిల్లాలి దళిత విప్లవ పోరాటాలు, దళిత విప్లవ శక్తుల ఐక్యత, దళిత విప్లవ శక్తుల ఐక్యత. లాల్ సలాం, లాల్ సలాం, వీర్ సలాం, వీర్ సలాం.
రాయలేదుగా వదిలేనా ఇష్టం భారీగా ఇష్టమైంది పెట్టు పెట్టు నేనైతే మన చీకటి ముసిరిన బతుకుల్లో పొడిచిన కవిత సూర్యుడా దళితాకాశపు ధృవతారా నీ 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 పిలుపే ఒక పెను మంటై మంటల పాటలు పుట్టంగా దళితుల సేనలు సాగగా దళిత కళారద సారథివి దళితుల గుండె జెండావి దళితాకాశపు ధృవతారా మా కవి కోకిల జాషువా చీకటి ముసిరిన బతుకుల్లో పొడిచిన కవిత జోహార్ కలేకూర్ ప్రసాద్ జోహార్ కలేకూర్ ప్రసాద్ జోహారులు జోహారులు వీరులకు జోహార్ అమరులకు జోహార్ జోహారులు జోహారులు జోహార్ అమరులకు జోహార్ సుకల్లో కలిసిరేము సక్కలయ్యలు సుకలైపోయిరేము సక్కలయ్యలు